మెదక్ జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ అన్నారు. మహిళా క్యాంటీన్లు, క్యాటరింగ్, మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 5,600 యూనిట్లు మహిళా శక్తి ద్వారా 100 కోట్ల రూపాయల రుణాలతో మెరుగైన ఉపాధి లక్ష్యాలు కలెక్టర్ మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా ఇచ్చారు. సో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మనము జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ విజయోత్సవాలలో భాగంగా సో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది. సో మహిళా సాధికారత, సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది. సో ఎస్పెషల్లీ ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపీస్కే సిలిండర్ ఇవ్వడం కానివ్వండి, సో హౌస్ హోల్డ్స్కి అంతా కూడా ఫ్రీ 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి. సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళలను ఉద్దేశించి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ప్రవేశపెట్టిన స్కీమ్స్. సో దాంట్లో భాగంగానే మహిళా శక్తి అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏవైతే మనం ఎస్హెచ్ ఉమెన్స్కి లోన్స్ ఇస్తామో ప్రత్యేకంగా